హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మలయాళంలో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమా ఇప్పుడు మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అదే చెదాపచ్చ ది రింగ్ ఆఫ్ రౌడీస్. ఈ సినిమాని మన మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్స్ వారు తెలుగులో కూడా తీసుకొచ్చారు. మరి రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ మూవీ మనల్ని ఎంతవరకు ఎంటర్టైన్ చేసింది, అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది ఈ వీడియోలో ఈ సినిమా రివ్యూని మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సవి, లిటిల్ అలాగే వెట్రి ఈ ముగ్గురు అన్నదమ్ములు. వీళ్ళకి చిన్నప్పటి నుండే టీవీలో వచ్చే డబ్ల్యూడబ్ల్యూ రెజ్లింగ్ అన్న, కుస్తీ పోటీలన్న విపరీతమైన పిచ్చి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ముగ్గురు విడిపోతారు. లిటిల్ మళ్ళీ తిరిగి వచ్చి తన స్నేహితులతో కలిసి ఒక కాస్ట్యూమ్ రెజ్లింగ్ పోటీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అసలు వీళ్ళు ఈ పోటీని ఎందుకు మొదలు పెట్టారు, వీరి మధ్యలోకి ఆ మూడో అన్న వెట్రి ఎప్పుడొచ్చాడు, అసలు ఈ రెజ్లింగ్ రింగ్ లో వీళ్ళకి ఎదురైన సవాళ్ళు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ ఇందులో ఉన్న యాక్షన్ సీక్వెన్స్లే. మనం చిన్నప్పుడు చూసిన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టైల్ రెజ్లింగ్ మూమెంట్స్ ఇందులో చాలా ఉన్నాయి. అర్జున్, అశోకన్, రోషన్ అలాగే ఇషాన్ తమ పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా వాళ్ళు చేసిన స్టంట్స్ అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇక క్లైమాక్స్ లో మెగాస్టార్ మమ్ముట్టి గారు ఇచ్చిన ఎంట్రీకి ఫ్యాన్స్ అయితే పూనకలు తెప్పిస్తాయి. అది సినిమాకే ఒక పెద్ద స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇక బీజిఎం సినిమాలో మాస్ మూమెంట్స్ ని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సినిమాలో యాక్షన్ పార్ట్ ఎంత బాగున్నప్పటికీ కథలో మాత్రం ప్రాపర్ గా డెప్త్ లేదు. చాలా చోట్ల లాజిక్స్ కంప్లీట్ గా మిస్ అయ్యారు. ఇక ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ మొదట్లో కొన్ని సీన్స్ అయితే చాలా రొటీన్ గా బోర్ కొట్టిస్తూ వెళ్తాయి. ఇది కేవలం ఒక కల్పిత కథలానే అనిపిస్తుంది కానీ రియల్ లైఫ్ కి కొంచెం దూరంగా ఉంటుంది. ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. అట్లాగే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన తీసుకున్న యాక్షన్ పార్ట్ ని బాగానే హ్యాండిల్ చేశారు కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం ఫోకస్ చేస్తుంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ చెదాపచ్చ సినిమా అనేది కేవలం యాక్షన్ లవర్స్ కోసం తీసిన సినిమా. మీకు రెజ్లింగ్ అంటే ఇష్టం ఉండి పెద్దగా కథతో సంబంధం లేకుండా మంచి ఫైట్స్ అట్లాగే మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని మీరు ఒకసారి చూడొచ్చు. కానీ మంచి ఎమోషనల్ డ్రామా ఆశించే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి చూస్తే నిరాశపడతారు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.